హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ ఎక్స్ రోస్ట్. ఈ వీడియోలో మన మన రండేసిన ఆడియో లీక్స్ అయితే ఇంకా లీక్ చేయబోతున్నాం. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, డే బై డే లీక్లు బయటకు వస్తాయి అని. అండ్ మిస్టర్ రమాబాయ్, నువ్వు ఈ వీడియో చూస్తుంటే నీకు కూడా ఈ వీడియో వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు మీ రండేష్ అన్నది లీక్ చేస్తుంటావు కాబట్టి మీ రండేష్ అన్నకి నీ మీద ఉన్న ఒపీనియన్ ఎలా ఉందో అది విన్నాక రేపు ఇన్స్టాగ్రామ్లో నువ్వు రీల్ పోస్ట్ చేస్తావు. డార్లింగ్, మోసపోయాను డార్లింగ్, రండేసిన నమ్మించి దెబ్బేసా డార్లింగ్ అని. ఇప్పుడు మీకు నేను వన్ బై వన్ ఆడియో లీక్స్ వినిపిస్తా. ఈ లీక్స్ విన్నాక నువ్వు ఒక్కటే కామెంట్ చేస్తావు, ఈ రండేసిన గాడు ఇంత ఎర్రిపూకేంటన్నా అని. నా రమాబాయ్ అయితే నా బతుకు నమ్మించి దెబ్బేశాడు కదా అని ఫీల్ అయిపోతాడు. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి. విన్నారు కదా వీడు ఏమన్నాడో. వీడు లిటరల్లీ మమ్మల్ని కూడా అనట్లేదు గైస్, మమ్మల్ని ఇన్ ద సెన్స్ మేము ఏదో కంటెంట్ చేస్తున్నాం, ధర్మాన్ని కాపాడడానికి ఎంతో కొంత మా తరపు నుంచి ట్రై చేస్తున్నాం. మాలాంటి వాళ్ళని కూడా అనట్లేడు. సనాతన ధర్మం గురించి పూసగుచ్చినట్టు మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్న చాగంటి గారి లాంటి పెద్ద మనుషుల్ని, గరికపాటి గారి లాంటి పెద్ద మనుషుల్ని కించపరుస్తున్నాడు ఈ నీచుడు. నోటికి అడ్డు అదుపు లేకుండా బండ బూతులు తిడుతున్నాడు. ఇది వీడి రియాలిటీ. అండ్ ఇంకోటి, వీడు వినాయక స్వామి మీద 4 సార్లు ఒట్టేశాడు, భగవద్గీత మీద 4 సార్లు ఒట్టేశాడు, అండ్ కార్తికేయ స్వామి మీద 4 సార్లు ఒట్టేశాడు. నేను ఇంకా బూతులు మాట్లాడను అని. కానీ నెక్స్ట్ డేలో ఇన్స్టా స్టోరీలో నింజా కొడకల్లారా అని స్టోరీ పెట్టాడు. సరేరా నాన్వేషణ, నువ్వు నమ్మిన నీ దేవుడి మీద ఒట్టేస్తావారా నువ్వు అంటే వీడు ఏమన్నాడో మీరే వినండి. జీసస్ మీద ఒట్టేయన్నా, నువ్వు కాదని. మీ అమ్మ మీద ఒట్టురా. నేను హిందువులైతే జీసస్ మీద ఎందుకు ఒట్టేస్తాను. సరే, రాముడి మీద ఒట్టాయి. రాముడి మీద ఒట్టు. ఇక్కడ నాన్వేషణ ఏ రిలీజన్ అయినా అవ్వచ్చు, బట్ వీడు మన హిందూ ధర్మాన్ని మనం పాటించి ఎంతో పూజించే మన శ్రీరాముడి మీద అయితే ఒట్టేస్తాడు. కానీ నాన్వేషణ జీసస్ మీద ఒట్టేరా అంటే నేను వెయ్యనురా అంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్రాపగాండా, నేను హిందువుని కాబట్టి జీసస్ మీద ఎందుకు ఒట్లేస్తారా అంటాడు. బట్ మనం పూజించే శ్రీరాముని మీద అయితే వీడు ఒట్లేస్తాడు. ఎందుకురా నాన్వేషణ, బతుకెందుకు చెప్పు. వీడు కల్ట్ క్రిస్టియను, నువ్వు క్రిస్టియన్ అయితే చెప్పుకో నేను క్రిస్టియన్ రా అని, అంతే కదా. మరి ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను సనాతన ధర్మంలో పుట్టిన మ్యాడ్ కల్ట్ హిందూని. చెప్పుకోరా, సిగ్గెందుకు? అన్నాడు ఎర్రిపు కదా అన్న, అవును కొండెర్రిపు కాడు అన్నవాడు. ఏందన్నా నీ పేరు వింటే చాలు ఫేస్ చేంజ్ అయిపోతుంది. అడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పొగిడినట్టు పొగుడతాడు నిన్ను. మొదలో బాయ్ మనకి. అమ్మా రమాబాయ్, విన్నావు కదా, మీ అన్నది లిక్ చేస్తూ ఉంటావు కదా. మీ అన్న నీకు ఏమి ఇచ్చాడో, ఏం రుచి చూపించాడో మాకు తెలియదు, కానీ మీ అన్నకి నీ మీద ఉన్న ఒపీనియన్ ఇది విన్నాక కూడా నువ్వు ఇంకా సిగ్గు శరం లేకుండా మీ అన్నకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నీది బతికే కాదు. అండ్ ఇంకోటి, మా హిందూ దేవి దేవతలని తిట్టిన వాడికి సపోర్ట్ చేసేవాడు కూడా మా దృష్టిలో నీచుడే. తిట్టిన వాడికంటే తిట్టిన వాడిని సపోర్ట్ చేసేవాడు కూడా నీచుడే. ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి సపోర్ట్ చేసేవాడు కూడా నీచుడే. తప్పుని ఖండించాలా. ఆ ఖండించకుండా ఇంకా దానికి సపోర్ట్ చేస్తున్నా కూడా మా హిందూ ధర్మం ప్రకారం వాడు దుర్మార్గుడు, నీచుడు. ఎంటర్టైన్మెంట్ కావాలా? లాస్ట్ టైం అయితే విద్యుత్ చంద్ర గారు ఇచ్చేది, ఇప్పుడు ఎవరు లేరు. ఎవరిని క్రియేట్ చేస్తే పూగలు అవుట్ అయిపోతున్నారు. స్టాండర్డ్ గా 41 డే ఉండేవాళ్ళు కావాలి, ఉండేవాళ్ళు. విన్నారు కదా, నాన్వేషణకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏదైనా కాంట్రవర్సీ నడిస్తే కాంట్రవర్సీలో దూరిపోవాలి. నాకపోతే బలిచ్చే ముందు దానికి ఏం పెడుతుందా? ఇప్పుడు కూడా కంటెంట్ ఇచ్చి దెంగి 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 ఫేమస్ అయినాక అప్పుడు దెంగు స్టార్ట్ చేయాలి. అంతేకాదు, ఇంకా ఇస్తాను అమ్మకి ఫోన్ చేసి ఇప్పుడు ఫాలో కొడతా. ఫాలో కొడితే అది కంటెంట్ ఇస్తాను.
లిటరల్లీ వాడు ఏమంటున్నాడంటే రండేష్నాకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఎంత చులకనగా చూస్తున్నాడో మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ రండేష్నాకి లిటరల్లీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంత ఎర్రిపూకులాగా ట్రీట్ చేస్తున్నాడో మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు ఇంకా ఇవన్నీ తెలిసాక కూడా మేము వాడిదే గుడుస్తాం, వాడిదే నాకుతాం, వాడిదే లిక్ చేస్తాం అంటే చేయండి, పర్లేదు, మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీకు ఇంకా కావాలంటే మీకు ఎంత నచ్చితే అంత వాడిది కొడవండి. అది వైరల్ అవ్వాలి కదా, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఓ మై గాడ్ శివలింగం అవమానించారని చెప్పి పిచ్చుకోవాలి అందరూ. శివలింగం కో క్యా బోల్తే తూ చెప్పు నికాల్తే హత్తానా పడతా. ఏం అవసరం ఎంగేజ్మెంట్ ఎవరిస్తారా అని చూస్తాను. విన్నారు కదా, వాడికి క్లియర్గా తెలుసు. వాడు చెప్పులు వేసుకొని వెళ్ళి ఇది శివలింగము, ఈయన మహాశివుడు, ఇక్కడి నుంచి నీటి దార పడుతుంది శివలింగం మీద అని చెప్పి వాడు వీడియోలో క్లియర్గా చెప్తాడు. వాడికి తెలుసు అది. వాడు క్లియర్గా చెప్పులు వేసుకొని వెళ్ళాడని తెలుసు, వాడు శివలింగాన్ని ముట్టుకున్నాడని తెలుసు. కానీ వేరే గ్రూప్ కాల్ డిస్కషన్లో అది శివలింగమే కాదని మళ్ళీ వాడే అంటాడు. వాడు చెప్తున్నాడు, చూడు, అట్లా చేస్తేనే కదా, ఇట్లా చెప్పులు వేసుకొని వెళ్ళి చేస్తేనే కదా హిందువుల మనోభావాలు దెబ్బతిని దీని మీద కంటెంట్ చేస్తారు, ఆ కంటెంట్ రీచ్ అవుతుంది, కాంట్రవర్సీగా మారుతుంది, అప్పుడే కదా నాకు రీచ్ ఎంగేజ్మెంట్ వచ్చేదని. వాడు ఇంకో మాట కూడా అన్నాడు, ఏది లేకుండా ఉంటే నేనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తా అని. అంటే రీచ్ కోసం, ఎంగేజ్మెంట్ కోసం ఎగబడే చిత్తకార్తె కుక్క చిత్తకార్తె కుక్కీడు రండేష్ణ గాడు. నేను రమాబాయితో మాట్లాడిన వదిలేసిన, కానీ మీ అందరితో మాట్లాడతా. కాకపోతే నిన్ను తిట్టినా కొట్టినా నా కోసమే రామ్ భజన్ చేస్తాడు. చాలా మంది ఈ ఆడియో లీక్స్ అన్ని వాయిస్ యూస్ చేసుకొని మీరు ఆడుతున్న గేమ్ అంటున్నారు. ఈ వీడియోలో మీరు చాలా మైండ్ఫుల్గా చూడండి. మీకు క్లియర్గా ఆ కాల్ రికార్డింగ్లో, ఆడియో రికార్డింగ్లో మీకు క్లియర్గా చూపించాం. ఇది మెయిన్ అకౌంటు అండ్ ఫేస్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూసాక కూడా మీరు ఇంకా నమ్మట్లేదంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు. మీ అంత ఇరుపుకులు ఇంకోటి ఉండరు. నేను చెప్పానుగా, ముందు మేకపోతే సిద్ధాంతం, మేకని బలిచ్చే ముందు బాగా మేపాలన్నమాట. మేపినాక తల నరికితే ఏం లేదు, రమాబాయి ఏంది అంత సొల్లు చిక్తుండు నీదని చేసిన. మరి మనకు డబ్బులు ఇచ్చిన వాడికి లేదంటే చెడ్డీలు చెడ్డీలు చిరిగిపోయినాయి 3 ఆడికా పడినాయి, ఇంకా కొనుక్కోపోతే ఇబ్బంది అయిపోతుందని చెప్పి కొనుక్కోవడానికి వెళ్తున్నా. అచ్చా, బస్సు కోసం వెయిటింగ్. అమ్మ వచ్చింది 54. వీడియో చేస్తే చూపిస్తా. వీడియో కాల్లా చూసారు కదా, ఇంకా ఏం ప్రూవ్ చేయాలరా మీకు? వాడు లిటరల్లీ ప్రతి ఒక్క ఫాలోవర్ని ఎర్రిపోకొని చూసినట్టు చూస్తున్నాడు. అది అని మీకు ఏం ప్రూవ్ చేయాలి? ఇంకా ఇవన్నీ విన్నాక, ఇవన్నీ చూసాక కూడా నువ్వు ఇంకా గాడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే అని మించిన ఎర్రిపుకు నువ్వు, కొండ ఎర్రిపుకు నువ్వు. నాకి సపోర్ట్ చేయడం మానేయండిరా. వాడు చేసే అన్యాయాలు, ఆకృత్యాలు మీ ముందు పూసగుచ్చినట్టు చెప్తున్నా కూడా నువ్వు ఇంకా వాడిని ఫాలో కొడుతున్నావు అంటే నువ్వు ఎంత కొండెరిపుకురా. నా ఫ్రెండ్స్లోనే ఇంకా కొంతమంది ఫాలో అవుతున్నారు. మీరు ఎంత కొండెరిపుకులో నాకు అర్థం కావట్లేదయ్యా. మీరు నా దోస్తులు అవ్వచ్చు, కానీ మీరు కూడా ఎర్రిపుకులే. వాడు ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే అది మ్యాటరు. ఇంకా ఎవరైనా కానీ అని స్టిల్ ఇవన్నీ విన్నాక కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కొట్టండి. వాడి వీడియోస్ ఇంతకుముందు చూసాం బ్రో, మంచి ఫన్ ఉంది, వ్యంగ్యంగా మాట్లాడాడు, వాడిని సబ్స్క్రైబ్ చేసాం యూట్యూబ్లో అంటే ఇప్పుడే వెళ్ళి గుద్ద మూసుకొని పోయి అన్సబ్స్క్రైబ్ చేయి. నువ్వు నేను చేయను బ్రో, నా ఇష్టము, మై రూల్స్ మై ఫ్యాషన్ అంటే కొంతమంది మీరు కూర్చుకోండి అంతే. ఇంక నేనేం చెప్పలేను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇది మన రండేష్ణ లీక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు రాడ్ రోస్ట్ ఇవన్నీ బయట పెట్టినందుకు. అది మ్యాటర్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మోహన్ ఎక్స్ రోజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.